సో బాబీ గారితో యాజ్ అ డైరెక్టర్గా అంటే ఫస్ట్ కాపీ చూశాక ఆయనలోని డైరెక్టర్ కేపబిలిటీస్ ఆ స్కిల్స్ అని చూసి డిడ్ యూ రియల్లీ లైక్ ఇట్? నేను ఎలా ఆలోచిస్తాను, నాకు ఫస్ట్ కాపీ దాకా నేను వెయిట్ చేయను. ఫర్ మీ ఇట్ ఈస్ అబౌట్ వెరీ ఫస్ట్ డే. అంటే నేను ఎలా నమ్ముతానంటే, నేను సినిమా ఒకటి కమిటెడ్గా ఒక వ్యక్తిని నమ్మానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా కొమరం పులి రిలీజ్ అయింది, అది ఆడలేదు. మేబీ ఒక లిమిటెడ్ బిజినెస్ చేసింది అది అనుకున్నప్పుడు ఆ రోజు అందరూ డైరెక్టర్ వీళ్ళందరూ డిసప్పాయింట్ అవుతున్నప్పుడు నేనేంటంటే నా డైరెక్షన్ కించపరచను. ఇప్పుడు ఫెయిల్ అయిపోతే ఒకలాగా, సక్సెస్ అయిపోతే ఒకలాగా ఉంటుంది. నేను ఇన్ఫాక్ట్ సూర్యకి గిఫ్ట్స్ కూడా ఇచ్చాను, తేజ సూర్యకి. ఎందుకంటే క్రియేటివ్ ప్రాసెస్లో ఏదైనా జరగచ్చు, అంతేగాని నాకు కూర్చోబెట్టి ఫస్ట్ కాపీని చూసి జడ్జ్ చేయడం అలా ఉండదు. నేను ఒకళ్ళు నమ్మాను కదా, వాళ్ళతో ప్రయాణిస్తాను, వాళ్ళు సంపూర్తిగా నమ్ముతాను. అలా బాబీ గారిని వెరీ ఫస్ట్ మీటింగ్ అప్పుడు చూడగానే చాలా అబ్సల్యూట్ క్లారిటీతో ఉన్నాడు. ఏదైనా మాట్లాడుతుంటే చాలా నాతో ఎలాంటి సినిమా చేయాలి అది కానీ ముందు తనకి కొంత నేను చేసిన నోట్స్ అన్ని ఇచ్చాను. ఫస్ట్ స్క్రీన్ ప్లే నేను చేయాలి, ఒక బేసిక్ అవుట్లైన్ ఇవన్నీ చేసి తనకి ఇచ్చాను. అక్కడి నుంచి ఇంకా అనుకున్న విధానంగా వెళ్ళట్లేదు. అందుకని దెన్ ఫైనల్ ఐ హ్యావ్ టు డూ ది స్క్రీన్ ప్లే. ఎందుకంటే నాకు ఒక పర్టికులర్ విజువల్ మైండ్లో ఉంది. వచ్చిన కొత్తలో నాకు తెలియదు ఏదో చేయమని చెప్పేవాళ్ళు. అందుకని నాకు పెద్ద డైరెక్టర్స్ ఎవరో నా దగ్గరికి పెద్ద వచ్చేవాళ్ళకి. అందుకని నేను సినిమాలు ఎత్తుక్కునేవాడిని. బయటికి వెళ్ళలేను, సినిమాలు చేయాలి, ఏం చేయాలో తెలియదు. ఒక స్థాయికి సుస్వాగతంకి వచ్చాక నా వల్ల కాదు, పారిపోతాను సినిమాల నుంచి, మన వల్ల కాదని చెప్పి